హైదరాబాద్ భాగ్యలత కాలనీలో కాశీరావు అనే వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, భాగ్యలత కాలనీలో వ్యాపారవేత్త హత్యకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఉదయం 10 గంటల సమయంలో భాగ్యలత రోడ్ నెంబర్ 3లో ఈ కాశీరావుకు సంబంధించినటువంటి కార్యాలయం ఉంది. ఆయన స్థిరాస్తి వ్యాపారంతో పాటుగా కార్లకు సంబంధించినటువంటి బిజినెస్, దాంతో పాటుగా పాస్పోర్ట్ సర్వీస్ సంబంధించి ఒక మల్టిపుల్ సర్వీస్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో అతని వద్దకు మాట్లాడడానికి కొంతమంది డ్రైవర్లు కారు, అంటే ఆయన కార్లు రెంటల్కి సంబంధించినటువంటి వ్యాపారం కూడా చేస్తారు కాబట్టి కారుకు సంబంధించినటువంటి డ్రైవర్లు అదే సమయంలో ఒక అతను గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడుతుండగానే ఒకసారిగా కట్టి తీసి తన గొంతు కోసినట్లుగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు చెప్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడి నుంచి ఉస్మానియాకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఆరోపిస్తారు. దాంతో పాటుగా అతనికి సంబంధించినటువంటి వివరాలు కనుక్కుంటున్నారు. భాగ్యలతలో ఆయన అదే ప్రాంతంలో నివాసం ఉంటారు. ఆయన ఇంటి సమీపంలోనే ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అయితే కేవలం ఆర్థిక సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయా లేక ఇతర కారణాల వల్ల ఈ హత్య చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. ముఖ్యంగా ఆ సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ముందు అతను ఎక్కడి నుంచి వచ్చాడనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అతను హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అతన్ని హత్య చేసే సమయం అంటే మాట్లాడుతూనే హత్య చేశారు కాబట్టి ఒక్కసారిగా భయభ్రాంతికి గురైనటువంటి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. కాబట్టి పోలీసులు కొంత వివరాలు సేకరిస్తున్నారు. అతనికి హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నయోమి, ధన్యవాదాలు నాగార్జున. అంటే